హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మటన్ మసాలా గ్రేవీ కర్రీ రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని మసాలాకి కావాల్సిన దినుసులన్నీ తీసుకొని ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి 4-5, కొంచెం గసగసాలు, కొంచెం ఎండు కొబ్బరి, మిరియాలు 2 యాలకులు, 5-6 జీడిపప్పులు, దాల్చిన చెక్క 3 లవంగాలు, కొంచెం బిర్యానీ ఆకు చిన్నది వేసుకోవాలండి, లేకపోతే చేదొస్తుంది. ఇవన్నీ లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ గిన్నెలోకి తీసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలండి. ఇదిగో ఇలా చేసుకోవాలి. ముందుగా మటన్ని నేను కొంచెం పసుపు, ఉప్పు వేసి బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు అదే కడాయిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన ఒక ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కలర్ మారేంత వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు 2 పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకొని లైట్గా ఫ్రై అవనివ్వాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకొని కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న మటన్ని ఈ ఫ్రైలో వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మళ్ళీ అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని అంతా మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. అంతా మళ్ళీ కలుపుకొని బాగా ఇప్పుడు మన రుచికి సరిపడా కారం కూడా వేసుకోవాలి. ఇది స్పైసీగా ఉంటుందండి, కొంచెం కారం బాగా వేసుకొని టేస్ట్గా ఉంటుంది. ఇలా బాగా అంతా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత కొంచెం ఒక 2 టమాటాలు సన్నగా తరిగి వేసుకోవాలి. అంతా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. కొంచెం కొత్తిమీర చల్లుకొని మూత పెట్టుకోవాలి.
అంతే, ఎంతో సింపుల్గా ఉండే టేస్టీగా ఉండే మటన్ మసాలా గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చూసారా ఎంత గ్రేవీగా స్పైసీగా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.